జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈరోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణం, ఈ కళ్యాణ విశేషాలు మాకు తెలియజేస్తారా? బాగుందమ్మా. చంద్రాననార్థదేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్థ శిరసే నమః. పరమశివుడు, శివుడంటేనే శివం కలిగించేటువంటి వాడు. శివం అంటే శుభం, మనందరికీ తెలిసిందే. అందులో పరమశివుడు అంటే ఒకరి మీద బాగా మనకి ఇష్టం ఏర్పడితే దానికి సంబంధించినటువంటి విశేషణాలు 2-3 ఇంకా ముందు వేస్తాం. ఆ రకంగానే శుభంలో అత్యధికమైన శ్రేష్టమైన శుభాన్ని కలిగించేటువంటి వాడు పరమశివుడు. అటువంటి ఆ మల్లిక అర్జున, మల్లిక ఆ మల్లెపూలు, ఆ ముల్లపూలు, ఆ మల్లె అంటే తెల్లగా ఉంటాయి. శివుడికి సంబంధించిన గుణం ఏంటంటే సత్వగుణం. అంటే ప్రతివాడిలోనూ త్రిగుణాల్లోనూ మోక్షానికి దగ్గరగా చేర్చేటువంటి గుణం సత్వగుణం. సత్వగుణం అంటే తెల్లటి ఆకారంలో ఉంటుంది. అందువల్ల ఆయన మల్లికార్జునుడయ్యాడు. ఆ మల్లికార్జున స్వామి సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణం ఈరోజు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఏమిటండి మిగతా కళ్యాణాలకి ఈ కళ్యాణానికి ఉన్నటువంటి తేడా? మిగతా కళ్యాణాల్లో పార్వతీ అమ్మవారు ఇలాంటి వారు శివుడి పక్కన ఉండి కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మల్లికార్జున స్వామి వారి పక్కన వారి వారి ఆచారాలకి సంబంధించినటువంటి స్త్రీమణులు పార్వతీదేవి రూపంలో ఉంచి అక్కడ ఈ మల్లికార్జునుడితోటి వివాహం జరిపిస్తారు. అది ఇక్కడ మల్లికార్జున స్వామి యొక్క వివాహంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ కళ్యాణంలో ఈ కళ్యాణం ప్రత్యేకంగా ఒక ఒగ్గు పాటలు అని అంటుంటారమ్మా. ఇప్పటికీ అంటే చాలా కనుమరుగైపోతున్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. ఆ ఒగ్గు పాటలతోటి ఈ కళ్యాణాన్ని ప్రధానంగా జరిపిస్తారు. అంటే ఆర్ష సంప్రదాయం కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే లుప్తమైపోతున్నటువంటి ఒక గిరిజన సంస్కృతి ఏదైతే ఉన్నదో ఆ గిరిజన సంస్కృతికి పట్టాభిషేకంగా ఇక్కడ జరుగుతుందంటే ఆ ఒగ్గు కథలు ఇక్కడ కళ్యాణ సందర్భంలో మనకి బాగా వినిపిస్తాయి. పేరేదైతేనే, మనుషులు ఏదైతేనే, భక్తి అనేది మాత్రం ప్రధానంగా ఉండాలి ఇక్కడ ఏ మనిషికైనా. ఎందుకనంటే వారు ప్రతివాడిలో ఉండేటువంటి ఆత్మ ప్రధానం. వాడు వేసుకున్న దుస్తులు కాదు, ఆ లోపల ఉన్న మనస్సు ఎలాంటి ప్రధానమో ఆ రకంగా కళ్యాణం ఎలాగైనా జరిపించండి. ఇక్కడ విశేషంగా పెద్దపట్నము అనేటువంటి దగ్గర ఈ కళ్యాణాన్ని జరిపిస్తారు ఆ ఒగ్గు వాళ్ళు. అందువల్ల ఆ ఒగ్గు జాతికి చెందినటువంటి వారు, ఆ పూజారులు వీళ్ళందరూ కూడా చాలా అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉంటుంది. అది చూసి తీరవలసినటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణం. అటువంటి కళ్యాణం చేసుకుంటున్నటువంటి ఆ కొమరవెల్లి ఆ మల్లికార్జున స్వామి, ఇంకా ఈయన ఎంత గొప్పవాడంటే ఇక్కడ కోరమీసాల మల్లన్న. ఇక్కడ మల్లికార్జున స్వామి ఎటువంటి వాడంటే నిజానికి మిగతా చోట్ల మనం కోరమీసాలు చూడలేం ఈ శివుడికి. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం స్వామివారికి ఇక్కడ కోరమీసాలు పెడతారు. అంటే మంచి యువకుడిగా చూడముచ్చటగా ఉండేటువంటి ఆ స్వరూపంలో ఇక్కడ శివుడు మనకి సాక్షాత్కరిస్తూ కళ్యాణం చేసుకుంటూ ఉంటాడు. అటువంటి శివుడు ఈ కళ్యాణ సందర్భంలో మనందరికీ కూడా కళ్యాణాన్ని అనుగ్రహించుకో. కళ్యాణం అనే పదానికి అర్థం శుభము అని అర్థం. అందువల్ల మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో ప్రతి పదం కూడా సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి లాగా నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయన్నట్లుగా మన సంప్రదాయంలో ప్రతి పదం కూడా చిట్ట చివరి అర్థం వచ్చేసరికి శుభంగా పరిగణిస్తుంటుంది. అందువల్ల కళ్యాణ ఆహ్వానము అని అంటే శుభం జరగటానికంటే మాకు శుభం జరుగుతోంది, మీరు వచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా శుభాన్ని పొందండి అని చెప్పడానికి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అంటారు. అందువల్ల ఆ శివ కళ్యాణం మనందరికీ కళ్యాణాన్ని ఇచ్చుగాక. గురుగారు, మీరు చెప్పినట్లుగానే సిద్దిపేటలో ఉన్న ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో వేసే పెద్దపట్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈ క్షేత్ర మహత్యం ఏమిటి? పెద్దపట్నం ఇది ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో చాలా ప్రధానమైనటువంటిది. పెద్ద పట్నం అని అంటే మామూలుగా పట్నం అనేసరికి మనం ఏంటంటే పల్లె పట్నం అనుకుంటాం కదా.
కానీ ఇక్కడ పట్నం అనే పదానికి, ఈ మాండలిక పదానికి అర్థం ఏంటంటే ముగ్గు అని అర్థం. పెద్ద పట్నం అని అంటే పెద్ద ముగ్గు అంటే సుమారుగా 51 వరుసలు, 51 వరుసలతోటి రకరకాల కుంకుమ, పసుపు, అలాగే రకరకాలైనటువంటి పూలు, తెలంగాణలో మాత్రమే లభించేటువంటి పూలు, వీటన్నిటి యొక్క రంగులతోటి ఎంతోమంది కళాకారులు పాపం ఎంతో శ్రమించి ఆ 51 వరుసలతోటి ఒక ముగ్గుని, అలాంటి ముగ్గుని మనం చూడలేమమ్మా. కేవలం ఈ కళ్యాణ సందర్భంగాను శివరాత్రిలో మాత్రమే ఈ పెద్దపట్నం వేస్తారు. ఈ పెద్దపట్నం దగ్గరే శివుడి యొక్క ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణం జరిపిస్తారు. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా సందర్శన చేయవలసినటువంటిది. అన్ని రకాల రంగులు, ఎంతో శ్రమిస్తారు. ఎక్కడెక్కడి నుంచి కళాకారులు వస్తారు. ఎందుకంటే ఇది దేవుడి పెళ్ళికి అందరూ పెద్దల్లాగా ఇది నా స్వామి యొక్క వివాహం జరుగుతోంది, నా కళ్యాణం జరుగుతోందని చెప్పి ప్రతి కళాకారుడు కూడా నిస్వార్థంగా ఆ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ ముగ్గుల్లో చక్కగా స్వామివారి యొక్క వివాహం జరుగుతుంది. ఎందుకండి ముగ్గులు? ఎందుకు ఇన్ని వరుసలతోటి ముగ్గులు వేయాలి? ఎందుకు ఇన్ని రంగులతోటి వేయాలి అని అంటే, ఈ ముగ్గులు అనేటువంటివి లోకంలో ఉన్నటువంటి రకరకాల ప్రవృత్తులకి ప్రతీక. ప్రతి ముగ్గు అంటే ముగ్గులోకి దించాము అని చెప్పి తెలుగులో ఒక మాట ఉంది. ముగ్గులోకి దించటం అంటే అర్థం ఏంటంటే, ఎదుటివాడు తనకి లొంగనటువంటి వాడిని తన అధీనంలోకి తెచ్చుకుంటే దాన్ని ఏమంటామంటే తెలుగులో ముగ్గులోకి దించాము అంటే బాగా కష్టంగా ఉన్నటువంటి పని కూడా తేలిగ్గా అవుతుంది అని చెప్పి దాని యొక్క అంతరార్థం. అలాగే ఇక్కడ అన్ని వరుసలతోటి ముగ్గులు వేసి లోకమంతా పట్టనటువంటి వాడిని మన స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నాం. అంటే స్వామివారిని మనం ఆ రకంగా భావించుకుంటున్నాం. అందువల్ల స్వామి నీ కళ్యాణం మేము జరిపిస్తున్నాం, ముగ్గులోకి నిన్ను దించుతున్నాం, ముగ్గులోనే నీ యొక్క వివాహాన్ని మేము జరిపిస్తున్నాం. కాబట్టి స్వామి మాకు మనస్వాధీనంగా, మా మనస్సు మాకు స్వాధీనం కావటంలా, నువ్వెవరికి స్వాధీనం పడవు, కానీ ఈ ముగ్గులోకి నిన్ను దించుతున్నాం కాబట్టి ఈ చక్కటి ముగ్గులు వేస్తున్నాం. అందులోనూ రంగురంగుల ముగ్గులు. ఈ రంగులు అని అంటే విషయాలకి గుర్తు, విషయాల యొక్క వాసనలకి గుర్తు. అంటే ఇన్ని రకాల విషయాలు, ఇన్ని రకాల కోర్కెలు, ఇన్ని రకాల వాంఛలు మాకు ఉన్నాయి ఈ లోకంలో. ఇటువంటి దాంట్లోకి నిన్ను దించుతున్నాం. ఎటువంటి వాడివి నువ్వు? తెలుపు రంగు కలిగినటువంటి వాడివి, సత్వగుణం కలిగినటువంటి వాడివి. నిన్ను దించటంలో, ఈ రకంగా దించి మేము కళ్యాణం చేయటంలో మా ఉద్దేశం ఏంటంటే, మా మనస్సు కూడా నీ యొక్క రంగులాగా మార్చు, ఈ అన్ని రంగులు మాకు వద్దు, సత్వగుణంగా మమ్మల్ని మార్చు, మళ్ళీ మాకు మోక్షాన్ని అందచేయి అని తెలియచేసేటువంటి గొప్ప అంతరార్థం. అందువల్ల అన్ని వరుసల ముగ్గులు వేస్తారు. పెద్ద పట్నం అంటారు దాన్ని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తారు. ప్రతి వాళ్ళు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, లేదా టీవీల్లో వచ్చేటువంటి దాన్నైనా చూడండి, లేదా వార్తాపత్రికల్లో వచ్చేదాన్ని చూడండి. ఆ పెద్ద పట్నం మాత్రం చూడటం మాత్రం ఎవరు కూడా విడవవద్దు. అది ఎంతో పుణ్యప్రదం. అటువంటి పెద్ద పట్టణంలో కళ్యాణం చేసుకునేటువంటి ఆ కొమరవెల్లి మల్లికార్జున స్వామి మనందరినీ అనుగ్రహించుగాక. గురుగారు, శివుడి చేతిలో డమరుకం ఎందుకు ఉంటుంది? ఇది దేనికి ప్రతీక? ఎటువంటి అంశాలని మనకు సూచిస్తుంది? డమరుకం శివుడిలో ఉండేటువంటి ఒక్కొక్క దానికి ప్రతీక. ఆ ఆకారం శివుడి చేతిలో డమరుకం. డమరుకం అంటే ఒక డక్కాలాగా ఇలా మోగుతూ ఉంటుంది కదా, అది దేనికి ప్రతీక అని అంటే, పాణిని మహర్షి అని చెప్పి సంస్కృతంలో వ్యాకరణానికి మూల పురుషుడు, అంటే అక్షరాలకి మూల పురుషుడు. ఆయన ధ్యానం చేశాడు శివుడి గురించి ధ్యానం చేస్తే శివుడు డమరుకం నాదం మోగించాడు. ఇప్పటికీ జంగమ దేవతలు అప్పుడప్పుడు తిరుగుతూ మనకి డమరుకం ఇలా మోగిస్తుంటారు. అంటే వాళ్ళు కూడా శివస్వరూపులే కనుక. ఆయన పరమశివుడు ఆ పాణిని మహర్షికి కనపడి డమరుకం మోగించాడు చేతిలో. ఆ డమరకం నుంచి అక్షరాలు ఆయనకి వినిపించాయి. అప్పటిదాకా అక్షరాలు లోకంలో లేవు. పాణిని మహర్షికి ఆ డమరకంలో నుంచి ఐవన్ రుళ్ దేవోం అయ్యౌచ్ హైవరట్ లంగ్ యమగణనం జభై గడదస్ జపగడదస్ ఇట్లాంటి ధ్వనులు, అంటే నేను ఊరికే సూత్రాలకి చెప్తున్నాను, వాటినే మహేశ్వర సూత్రాలు అంటారు. అంటే అకారం మొదలుకొని క్షకారం వరకు ఏదైతే వర్ణ సమామ్నాయం ఉందో, అక్షరాలు ఉన్నాయో, ఆ అక్షరాలన్నీ కూడా ఆ శివుడి యొక్క ఆ డమరుక నాదంలో నుంచి పాణిని మహర్షికి వినపడ్డాయి. అక్షరము
ఆ అక్షరంలో నుంచే మొత్తం సమస్తమైనటువంటి వాంగ్మయం ఉంది. ఆ సమస్త వాంగ్మయం మనం చదువుకుంటున్నాం, ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే అక్షరాల వల్లే కదా. అక్షరం అనేది లేకపోతే మన ఎవరికి ఒకరికొకరికి మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా మనకి లేదు. కాబట్టి ఈ అక్షరాలని లోకానికి పాణిని ద్వారా అనుగ్రహించిన వాడు, లోకానికి తన డమరుకం ద్వారా అనుగ్రహించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి శివుడి చేతిలో ఉండేటువంటి ఆ డమరుకం అక్షర వరదాయిని, అక్షరాలని ప్రసాదించేది. అందుకని ఆయన డమరకం ధరిస్తాడు. కాబట్టి శివుడి చేతిలో ఉండే డమరకం చూడటంతో మనకి అక్షరం గుర్తుకు రావాలి. అక్షరం అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. క్షరము అంటే నాశనం, అక్షరము అంటే నాశనము లేనటువంటిది. ఇంకొక గమ్మత్తు ఏంటంటేనమ్మా, అక్ష ఆ క్ష, ఇంత గొప్పదమ్మ సంస్కృత భాష. అంటే ఆ మొదలుకొని క్ష వరకు ఏవైతే ఉన్నాయో వాటిని అక్షరములు అంటారు అనే అర్థం కూడా మనకి స్ఫురించేటట్లుగా అక్షరం అని పేరు పెట్టారు. అటువంటి అక్షరాలని లోకానికి ఆ స్వామి అనుగ్రహించాడు. అలాగే శబ్ద గుణకం ఆకాశం, ఈ చప్పుడు అనేటువంటిది ఆకాశానికి సంబంధించినటువంటి గుణం. కాబట్టి ఆకాశ స్వరూపుణ్ణి నేను, ఆకాశంలో ఉండేటువంటి శబ్దాలన్నిటికీ కూడా కారణభూతుణ్ణి నేను. మీరందరూ కూడా ఆకాశం, ప్రపంచంలో ఈ సృష్టి మొత్తం కూడా ఆకాశం కిందే ఉంది. కాబట్టి అటువంటి ఆకాశ సృష్టికర్తను నేను, శబ్ద గుణక ఆకాశం కాబట్టి ఆకాశాన్ని ధరించిన వాడిని నేను, మీకు అక్షర సమామ్నాయాన్ని అనుగ్రహిస్తున్నానని చెప్పటం ఆ డమరకంలో ఉండేటువంటి ఉద్దేశ్యం. అటువంటి శివుడు మనకి చక్కగా పలికేటువంటి అక్షరాలని మనకి అనుగ్రహించుగాక, మన నోటి నుంచి తప్పుడు ఉచ్చారణ చేయకుండా ఉండుగాక. గురుగారు, భీష్ముడు శిఖండి విషయంలో కౌరవులను మోసం చేశాడా? ఆయన ఆంతర్యాన్ని మనం ఎలా సమన్వయించుకోవాలి? లోకంలో కొంతమంది తెలియక మహాభారతంలో ఉన్నటువంటి భీష్ముడు కౌరవుల్ని మోసం చేశాడు అని చెప్తుంటారు. ఏ విషయంలో? శిఖండి విషయంలో. ఎందుకనంటే పాండవులు భీష్ముణ్ణి ఎదిరించలేక, ఎందుకంటే ఆయన ఎదుట ఎవరు నిలబడలేరు, ఆ భీష్ముణ్ణి ఎదిరించలేక ఎక్కడికక్కడ అందరినీ సంహరించేస్తుంటాడు. అంత గొప్ప పరాక్రమవంతుడు. వీళ్ళందరూ కూడా ఒకరోజు రాత్రి శ్రీకృష్ణుడి యొక్క సలహాపై భీష్ముడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, నిన్ను మేము జయించలేకపోతున్నాము, నువ్వు ఎలా చనిపోతావో మాకు చెప్పు. చూడండి, ఎవరైనా అడుగుతారా ఎలాగ? ధర్మరాజు, భీముడు, వీళ్ళందరూ శ్రీకృష్ణుడే వెళ్ళమని చెప్తాడు. నువ్వు ఎలా చనిపోతావో మాకు చెప్పు, ఎందుకంటే నువ్వు ఉండంగా మేము యుద్ధం ఇక చేయలేం, మా వల్ల కావట్లేదు అంటే, ధర్మరాజా మీరు అన్నమాట నిజమే, నేనుండంగా నన్ను మీరే ఎదిరించలేరు. కాకపోతే శిఖండి ఉంది కదా, ఆ శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేయండి, నేను అస్త్ర సన్యాసం చేస్తాను, అప్పుడు నన్ను మీరు ఓడించవచ్చు. అంటే ఇక యుద్ధంలో బాణం అనేది నేను పట్టుకోను, ధనస్సు అనేది పట్టుకోను అని చెప్తారు. అదే మాట కింద పాటించి నమస్కారం చేస్తారు. మరుసటి రోజు శిఖండిని ముందు పెట్టుకొని, అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుంటాడు. ఆ భీష్మాచార్యుల వారు అస్త్ర సన్యాసం చేస్తారు. అర్జునుడు బాణం వేస్తాడు, భీష్ముడు అంపశయ్యాగతుడు అవుతాడు. అందరికీ తెలిసినటువంటి కథే. ఇక్కడ లోకంలో ఉన్న ఈ కథలో మన ప్రశ్న ఏంటంటే, భీష్ముడు అలా చేయవచ్చా? దుర్యోధనుడు నమ్ముకున్నాడు కదా, ఆ నమ్ముకున్నప్పుడు పాండవులకి శిఖండిని ముందు పెట్టుకోమని భీష్ముడు అంతటి వాడు చెప్పవచ్చా? అంటే తన చావుకి కారణాన్ని తానే ముందు చెప్పవచ్చా? ఇది కౌరవులకు అన్యాయం చేసినట్టు కాదా? ఎందుకని మరి అలాంటి వాడు భీష్ముడు ఎలా గొప్పవాడు అవుతాడంటే, ఇక్కడ పరిష్కర్తలు ఏం చెప్పారంటే, ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలిసినటువంటి విషయమే. లోకంలో ఎప్పటి నుంచో శిఖండి పుట్టిన దగ్గర నుంచి కూడా శిఖండి భీష్ముడిని చంపటానికే పుట్టిందన్న విషయం అందరికీ తెలుసు. అందువల్లే వ్యాసభారతంలో మొదటి రోజు యుద్ధం జరిగిన దగ్గర నుంచి కూడా దుర్యోధనుడు శిఖండిని భీష్ముడి ముందుకు రానియకుండా చూడండి, శిఖండిని రానియకుండా, ఆయన వచ్చాడు, ఆ శిఖండి గనక వస్తే భీష్ముడి అస్త్రాలు కింద పడేసేస్తాడు అని దుర్యోధనుడు మొదటి రోజు నుంచి కూడా జాగ్రత్త వహిస్తాడు, శిఖండిని భీష్ముడి వైపు రానివ్వకుండా చేయటానికి. అంటే ఈ విషయం కౌరవులకి ముందే తెలుసు. మరి ముందే తెలిసినప్పుడు అప్పుడు ఆయన మోసం చేయటం భీష్ముడు ఎప్పుడో ప్రత్యక్షంగా చెప్పాడు, నేను ఎవరితోటైనా యుద్ధం చేస్తా కానీ శిఖండి ఉంటే యుద్ధం చేయనని. కాబట్టి యుద్ధం జరగటానికి ముందే భీష్ముడు ఈ విషయం తెలియచేశాడు. కాబట్టి అందులో ఎటువంటి మోసము చేసింది లేదు.
ఇంకొకటి, మరి ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ అడగటానికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ మళ్ళీ జాగ్రత్త మనం గమనించాలి. శిఖండి ముందు ఉంటే భీష్ముణ్ణి చంపివేయవచ్చు కదా అనే విషయం యుద్ధం మొదటి రోజు నుంచి అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఆ విషయం అడగటానికి మళ్ళీ ఒక రాత్రిపూట వీళ్ళందరూ ఎందుకు వెళ్ళాలి అంటే, అదేనమ్మా మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. అనుమతి తీసుకోవాలి. తెలిసిన విషయమైనా సరే, అయ్యా మొదలు పెట్టమంటారు. ఇప్పటికి చూడండి, శుభకార్యాల్లో ఒక పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఉంటాడు. మనకు తెలుసు, మనంతటా మనం మొదలు పెట్టేయచ్చు. అయ్యా మొదలు పెట్టమంటారా అని అడుగుతాం. ఎందుకని? ఆయనకి ఎంత ఆనందం కలుగుతుంది ఆ పెద్ద ఆయనకి. మొదలు పెట్టండి నాయన అంటాడు. అప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి శిఖండి కనుక ఎదురు నిలబడితే చనిపోతారన్న విషయం అందరికీ తెలుసు. కానీ అలా చేయమంటారా రేపు అని అడగటానికి, అనుమతి తీసుకోవటానికి వెళ్ళారు. ఇదమ్మా ఇక్కడ సమన్వయం, వ్యాస భారతం. అందుకే చదువుతుంటే మనం రోమాంచిత గాత్రులం అవుతుంటాం. అది అనుమతి తీసుకోవడానికి మాత్రమే, అంటే పెద్దవాళ్ళని గౌరవించేటువంటి లక్షణం పాండవుల్లో ఉన్నది అని చెప్పడానికి మాత్రమే ఆ రోజు రాత్రి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి శిఖండి విషయంలో కౌరవుల్ని భీష్ముడు ఎటువంటి మోసము చేయలేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. గురుగారు, కళలో పరమాత్మ దర్శనం జరిగితే అది కేవలం స్వప్న దర్శనం అని భావించాలా, లేకపోతే దైవ దర్శనం జరిగిందని అనుకోవచ్చా? కళలో మనకి రకరకాల దర్శనాలు అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అదృష్టవంతులకి దేవుడు కూడా కనపడుతుంటాడు. దేవుడు మనుష్యుడి యొక్క రూపాన్ని ధరించి కనపడుతూ ఉంటారు. ఇది నిజమైనటువంటి భగవంతుడి సాక్షాత్కారం అని మనం భావించాలా, లేదా భావించకూడదు? ఎందుకంటే మనం అదే పనిగా ఆలోచనలు చేస్తూ ఉంటే ఏ దేవుడి విగ్రహం అయితే మనం తలుచుకుంటామో ఆ దేవుడే కల్లోకి వచ్చాడని అనుకోవాలా అంటే కాదు. ఒక్కొక్కసారి మనల్ని ఉద్ధరించటానికి దేవుడు ప్రత్యక్షంగా, ఎందుకంటే చర్మచక్షువులు దేవుణ్ణి ఎప్పుడు చూడలేవు. ఇది మన గ్రంథాలు, మన సనాతన ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. మనకున్నటువంటి ఈ మామూలు కన్నులు దేవుణ్ణి చూడటానికి పనికిరావు. అందువల్ల నిద్రలో మాత్రమే ఆత్మ ఆ పరమాత్మతోటి కలుస్తూ ఉంటుందట. అందుకే నిద్ర మొత్తం సగం దేహం పోయినట్టుగా లెక్క చెప్తారంటే వాడు చనిపోయినటువంటి వాడితో చెప్తారు. అందుకే నిద్రలో ఉన్నటువంటి వాడిని దాటకూడదని చెప్తారు. అది శవ సదృశ్యం. నిద్రపోయేటువంటి వాళ్ళం శవంతో సమానమైనటువంటి వాళ్ళం. అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మతోటి సంభాషణ చేస్తూ ఉంటుంది, ఆయనలో కలుస్తూ ఉంటుంది. అందుకే నిద్రలో కొంతమంది ఎంతో ఆనందం పొందుతుంటారు. వాళ్ళ ముఖం మీద చిరునవ్వులు కూడా కనపడుతూ ఉంటాయి. ఏదేదో లోకంలో వాళ్ళు ఉంటారు. అప్పుడు మాత్రమే పరమాత్మతోటి కలుస్తుంటుంది. కాబట్టి స్వప్నంలో దైవ సాక్షాత్కారం చాలామంది మహాత్ముల విషయంలో జరుగుతూ ఉంటుంది. మహాభారతంలో కూడా అర్జునుడికి స్వప్నం వస్తుంది. అక్కడ వ్యాఖ్యానం చేస్తారు నీలకంఠులు అని చెప్పి. మహాభారతానికి చక్కటి వ్యాఖ్యానం రాశారు. మహాభారతానికి వ్యాఖ్యానం రాసిన వారిలో ఆయన పరమ ప్రామాణికులు నీలకంఠులు. ఆ నీలకంఠులు ఈ స్వప్న వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఆయన ఏమంటారంటే, అర్జునుడికి ఆ రాత్రిపూట శివుడు కనపడతాడు. శివుడు కనపడి, నీకేం పర్వాలేదు అర్జున, యుద్ధం బాగా చెయ్యి, ఈ పాశుపతాస్త్రం ఇలాంటివన్నీ నేను నీకు అనుగ్రహించాను కదా అని చెప్పి ఆ విషయాలన్నీ తెలియచేస్తూ ఉంటాడు. ఇంకా నిద్దట్లో అర్జునుడు పరమాద్భుతమైనటువంటి అనుభూతి ఏం పొందుతాడంటే, తాను ఉదయం శ్రీకృష్ణుడి కాళ్ళ దగ్గర ఏదైతే పువ్వులు పెట్టాడో అదే పువ్వులు శివుడి కాళ్ళ దగ్గర కనపడతాయి. స్వప్న సాక్షాత్కారం. నిద్ర నుంచి మేల్కొని ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్జునుడు చాలా ఆశ్చర్యానికి గురవుతాడు. శ్రీకృష్ణుడి దగ్గర పెట్టినటువంటి పూలు నాకు స్వప్నంలో శివుడి యొక్క కాళ్ళ దగ్గర కనిపించాయి. అంటే శివుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా ఒక్కటే. ఆ శివుడే నా కళ్ళ ముందు నా బావ కింద, ఒక మామూలు మానవ రూపం ధరించిన వాడి కింద తిరుగుతున్నాడు. ఇటువంటి కృష్ణుడిని ఒక్క నిమిషం బాధపడిపోతాడు. ఎందుకంటే రథం నడిపేటప్పుడమ్మా నిజంగా మహాభారతం చదువుతుంటే మనకు చాలా బాధ కలుగుతుంటుంది. ఎంత జగద్గురు అనుకుంటామే శ్రీకృష్ణుడిని. ఆయన సారథి కింద కూర్చొని ఉంటాడు, రథిక అర్జునుడు ఉంటాడు. ఒక్కొక్కసారి రథం అటువైపు తిప్పు, ఇటువైపు తిప్పు అని అంటూ అర్జునుడు చేతిలో ధనస్సు పట్టుకున్నాడు కదా, కాళ్ళతోటి డొక్కల్లో తంతాడమ్మా. ప్రత్యక్షంగా వ్యాస భగవానుడు రాశాడు. కాళ్ళతోటి ఇలా శ్రీకృష్ణుడి యొక్క డొక్కల్లో ఇలాగా ఇటు తిప్పు, ఇటు తిప్పు, ఏం చెప్తే వినిపించుకోవేంటి, రథాన్ని ఇటువైపు తిప్పు, గుర్రాలను ఇటువైపు తిప్పు అని
డొక్కల్లో ఇలా తంతాడు. అది బాధపడతాడు అర్జునుడు. ఇటువంటి వాడినా నేను పెట్టిన శివుడి దగ్గరే, కృష్ణుడి దగ్గర పెట్టిన పూలు శివుడి దగ్గర కనిపిస్తున్నాయి, శివస్వరూపుడైనా దైవస్వరూపుడైనా ఇటువంటి వాడినా నేను యుద్ధంలో, ఎందుకంటే అప్పుడు గత్యంతరం లేదు, శత్రువులు ముంచుకొని వస్తూ ఉంటే సూచనలు చేస్తూ ఉండాలి, రథి చెప్పినటువంటి మాట సారథి వినాలి, అందువల్ల కాళ్ళను ఉపయోగించాలి. ఇటువంటి వాడినే నేను అలా చేస్తున్నాను, నన్ను క్షమించమని శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడితే, ఏం పర్వాలేదు బావా, నేను కావాలని చెప్పే ఈ బాధ్యత నేను తీసుకున్నానని సముదాయిస్తాడు. కాబట్టి మొత్తం మీద మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్వప్నాల్లో 100% మహాత్ములకి మాత్రం దైవ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది, దైవం కల్లోనే కనపడుతూ ఉంటాడు. ఆధునిక కాలంలో కూడా శ్రీకృష్ణుడు దేవరాయలకి కూడా ఆముక్తమాల్యద అనే కావ్యం రాయటానికి మహావిష్ణువు కల్లో కనపడతాడు. ఈ రకంగా చాలామంది దైవ సాక్షాత్కారం అనేది కళల్లో జరుగుతూ ఉంటుంది. ఇది తిరుగులేని వాస్తవం. గురుగారు, సైంధవుడి శిరస్సుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఆయనకి ఎలాంటి వరం ఉంది? సైంధవుడు ఈయన మహాభారతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర. సైంధవ జయద్రథుడు అంటారు ఇతన్ని. ఏంటంటే ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే, కావాలని చెప్పి ఒక తప్పుడు పని చేస్తాడు. సోదర సదృశి అయినటువంటి సోదరి అయినటువంటి ఆ ద్రౌపదీదేవిని వాంఛిస్తాడు అరణ్యపర్వంలో. వాంఛిస్తే అరణ్యకాండలో వాంఛిస్తే పాండవులందరూ కూడా బుద్ధి చెప్పి తల గొరిగించటం లాంటి సున్నితమైనటువంటి శిక్షలు వేసి ప్రాణాలతో వదిలిపెడతారు. ఇది తట్టుకోలేక సైంధవుడు పాండవుల్ని ఎలాగైనా సరే చంపేయాలి, అటువంటి వరం కావాలని పరమశివుడి గురించి ప్రార్థన చేస్తాడు. చేస్తే పరమశివుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత, నువ్వు పాండవుల్ని చంపలేవు కానీ ఒక్కరోజు మాత్రం యుద్ధంలో వాళ్ళని ఆపగలవు అని సైంధవుడికి. ఎందుకంటే పరమశివుడికి ఏంటంటే, తపస్సు చేస్తే దానికి తగినటువంటి ఫలితం ఇవ్వాలి. వాడు మంచివాడా చెడ్డవాడా కాదు, అందువల్ల రాక్షసులకి ఇస్తాడు ఆయన, దేవతలకి ఇస్తాడు. ఒక్కరోజు మాత్రం నిలువరించగలవు, అటువంటి వరం నేను ఇస్తున్నాను అంటే నిన్ను దాటి వాళ్ళు వెళ్ళలేరు యుద్ధంలో ఒక్కరోజు. ఆ రకంగా పద్మవ్యూహ సందర్భంలో పాండవులందరినీ లోపలికి వెళ్లకుండా ఒక్కరోజు ఆపుతాడు సైంధవుడు. ఆ పద్మవ్యూహం లోపలికి వెళ్ళిన అభిమన్యుడు దారుణాతి దారుణంగా ఆ ద్రోణుడు మొదలైనటువంటి వీరుల చేత చనిపోతాడు. ఇది తెలిసినటువంటి అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈరోజు సూర్యాస్తమయం అయ్యే లోపల సైంధవుణ్ణి గనక చంపకపోతే నాకు నేనే చంపుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే అప్పుడు సైంధవుణ్ణి అందరూ కూడా కాపలా గాయటం మొదలు పెడతారు. ఎందుకంటే ఇటు సైంధవుణ్ణి కాపాడాలి, అర్జునుడి మాట మీద అతను కనుక చనిపోయాడంటే ఇక మనకు తిరుగులేదు కదా, అందువల్ల సైంధవుణ్ణి కళ్ళబడనీయకుండా చేద్దాం సూర్యాస్తమయం వరకు అని చెప్పి. శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా అన్నిటికీ మహానుభావుడైన, ఓహోహోహో ఇప్పుడు ప్రతిజ్ఞ కనుక నెరవేరకపోతే అర్జునుడేమో తనంతట తాను చనిపోతానంటున్నాడు, అతడు సైంధవుడు చనిపోవాలని చెప్పి కావాలని చెప్పి సూర్యాస్తమయం కొంచెం ముందుగానే అయ్యేటట్లుగా చక్రాన్ని అడ్డు వేసి అందరికీ సూర్యాస్తమయం అయినట్లుగా భ్రమ కలిగిస్తాడు. వెంటనే సూర్యాస్తమయం అయిపోయింది కదా, ఇంక ప్రతిజ్ఞ చెల్లించుకోలేదు అర్జునుడు అని చెప్పి లోపల దాగి ఉన్నటువంటి సైంధవుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన వెంటనే అర్జున బాణం వేసి అంటాడు. ఆ బాణం వేసేటప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, వీళ్ళ నాన్నగారు తపస్సు చేశాడయ్యా, ఆ ఎటువంటి బాణం నువ్వు వెయ్యాలంటే సైంధవుడి తల కింద పడకూడదు. ఎక్కడ పడాలంటే ఈ సైంధవుడి తల వాళ్ళ నాన్నగారి ఒళ్ళో పడాలి. ఎక్కడో శమంత పంచకము అనే దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన ఒళ్ళో పడేటట్టు చూడు. ఎందుకని అంటే ఆ తండ్రి గారు తపస్సు చేస్తూ దేవుడి దగ్గర నుంచి ఒక వరం పొందాడు. ఏం వరం పొందాడంటే, నా కొడుకు యొక్క తలని ఎవరు నరుకుతారో వాడి తల తెగి కింద పడిపోతుంది అని. అందువల్ల నువ్వు ఇప్పుడు తల కొట్టావనుకో వెంటనే నీ తల తెగి కింద పడుతుంది. అంటే శ్రీకృష్ణుడు ఉండబట్టే మహాభారతంలో వాళ్ళు గెలవగలిగారు. కాబట్టి ఈ తలని ఇక్కడ పండివ్వకుండా తండ్రి గారి ఒళ్ళో పడేటట్టు చూడు. అప్పుడేమవుతుంది, తండ్రి గారి తల తాకిన స్పర్శ ఆయనకు ఉంది కదా, వెంటనే తండ్రి గారే చనిపోతాడు. కాబట్టి ఈ తలని తండ్రి గారి ఒళ్ళో పడేటట్టు చూడు. ఎక్కడున్నాడైనా శమంత పంచకంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు వజ్రాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి అక్కడికి వెళ్ళేటట్టు చూడు ఈ సైంధవుడి తల అంటాడు. ఆ రకంగానే బావగారి యొక్క మాటని పాటించి ఆ అస్త్రం ప్రయోగం చేస్తాడు. వెళ్తాడు, ఆ సైంధవుని శిరస్సు ఆయన యొక్క ఒళ్ళో పడుతుంది, ఆయన చనిపోతాడు. ఒకే దెబ్బకి 2 పెట్టల్లాగా కుమారుడు తండ్రి. సరే, ఇంతకీ మనకి సంగ్రహంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సైంధవుడు అనేటువంటి పెద్ద సైంధవుడిలాగా నాకు తగిలేవరా అని చెప్పి ఆధునిక కాలంలో అంటుంటారు. అంటే
అడ్డు తగలటం. ఆ రకంగా అడ్డు తగిలేటువంటి వాళ్ళకి కొంపలు ఏ రోజైనా మునక్క తప్పదు. భగవానుడు ఏదో రకంగా వాళ్ళకి శిక్ష విధిస్తాడని ఈ సైంధవ వధ మనకి తెలియజేస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.